ఈరోజు మనం ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అనుభవం, గౌరవ మంత్రి లోకేష్ గారి కృషితో ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల వరద వస్తూ ఉంది ఈ 1.5 సంవత్సర కాలంలో. నిన్న దావోస్ పర్యటన చూసాం, నిన్న మొన్న 2 రోజులు. దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు కూడా జరిగినాయి. ప్రతి సంవత్సరం కూడా దావోస్లో ప్రపంచ పెట్టుబడుల సదస్సు జరుగుతూ ఉంటుంది. అనేక దేశాల నుంచి పెట్టుబడిదారులందరూ వస్తూ ఉంటారు. ఏ రాష్ట్రంలో అయితే బెస్ట్ ఆపర్చునిటీస్ వాళ్ళకి ఇస్తారో ఆ రాష్ట్రానికి క్యూ కడుతుంటారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూ, ఆయన అనుభవం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల వరద వస్తూ ఉంది. చూస్తూ ఉన్నాం, ఏ రాష్ట్రానికి కూడా ఈ భారతదేశంలో రానటువంటి విలువైన పెట్టుబడులన్నీ కూడా మనకు వస్తూ ఉన్నాయి. ఇది అంతా కూడా స్పీడ్ అప్ డూయింగ్ బిజినెస్ వల్లే ఈ రాష్ట్రం ముందుకు పోతూ ఉందనే దానికి ఒక నిదర్శనం అని చెప్పచ్చు. అదే కాకుండా పారిశ్రామికవేత్తలకు ఒక ప్రోత్సాహం, ఒక నమ్మకం, ప్రభుత్వం మీద విశ్వాసంతో ఈ పెట్టుబడులన్నీ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకసారి ప్రతిపక్షాలను చూస్తే ఒకసారి జాలేస్తూ ఉంటుంది. ఏం మాట్లాడతారో తెలియదు. 5 సంవత్సరాలు పరిపాలన ఇస్తే 14 నుంచి 19 మధ్య వచ్చిన పెట్టుబడిదారులందరినీ కూడా తరిమేసినారు. వాళ్ళందరినీ వాటాలు అడిగి బెదిరించి రాష్ట్రం నుంచి పారిపోయేటట్టు చేసినారు. మరి ఈరోజు 24 నుంచి ఈ 26 మధ్య అంటే 20 నెలల పరిపాలనలో దాదాపుగా 20 లక్షల కోట్ల పెట్టుబడులన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. ప్రధానమంత్రి మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి పనితీరును, పరిపాలన దక్షతను కొనియాడుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ పెట్టుబడిదారులందరినీ చూసి ఓర్చలేక రాష్ట్రం అభివృద్ధి చెందితే భవిష్యత్తులో మాకు ప్రజలు ఆదరించరని భయముతో పెట్టుబడిదారులందరినీ కూడా బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఈ సందర్భంగా చెప్తా ఉండా, దావోస్ పర్యటన ఈ మధ్యకాలంలో నిన్న మొన్న ఎక్కడ చూశా, మాజీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు. దావోస్లో మీరు పోయినప్పుడు చలి కోసం మేము పోలేకపోయినాం, 5 డిగ్రీలు -10 డిగ్రీలు ఉంటుంది, చలి ఉంటుంది, మేము పోలేకపోయినామని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా దావోస్లో జనవరిలోనే పెట్టుబడుల సదస్సు జరుగుతుంది. దావోస్లో జనవరిలో చలి ఉన్నమాట వాస్తవం. ప్రపంచ దేశాల్లోని పెట్టుబడిదారులందరూ వాళ్ళకు లేని చలి జగన్మోహన్ రెడ్డి గారికి, అమర్నాథ్ గారికే వచ్చిందా? మరి నేను ఎప్పుడు మాట్లాడలేదు, చలి ఉందని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడు స్పష్టంగా దావోస్లో 5 డిగ్రీల నుంచి 10 డిగ్రీల చలి ఉంటుంది కాబట్టి మేము పోలేదని మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ప్రజలు కూడా ఈ వీడియోని చూడాలని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఆయన చేసిన 17/1/23లో పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ప్రజలు ఒకసారి చూడాలని చెప్తా ఉంటా. అనేక సందర్భాల్లో చెప్పాను. సహజంగా ఈ సందర్భంలో అంటే ఈ సమయంలో దావోస్లో -5, -10 డిగ్రీలు నడుస్తూ ఉంటుంది టెంపరేచర్స్. విపరీతమైన చలి ఉంటుంది. సహజంగా అందరికీ అదే ఉంటుంది కదా. ఎన్నోళ్ళు దాదాపు 2,500 నుంచి 3,000 మంది ప్రతినిధులు ఉంటారు. కానీ ఎవరికి ఏమీ జరగనట్టు ఒక సందర్భంలో అయితే ఇప్పుడు మా ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి రావత్ గారు అక్కడ ఆ స్నో ఉన్న దాంట్లో కాలు జారి కాలు కూడా ఫ్రాక్చర్ అయ్యి దాదాపు 40-45 రోజులు అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. సాధారణంగా చలిలో ఉంటే ఎవరైనా స్నానం చేస్తామా? సరే, అవన్నీ చెప్తామండి బయటికి. మరి నిన్న ఏం వ్యాఖ్యలు చేశాడు ఆయన, గుడివార అమర్నాథ్ గారు? నేను ఆ వ్యాఖ్యలు చేసింటే ఛాలెంజ్ అని మాట్లాడుతున్నాడు. మరి ఈ ఛాలెంజ్కి నీ వ్యాఖ్యలకు ఛాలెంజ్కు ఏం సమాధానం చెప్తారు గుడివాడ అమర్నాథ్ గారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విమర్శించేంత స్థాయి మీకు లేదు. మీరు పరిశ్రమల మంత్రిగా మీరు అట్టర్ ఫ్లాప్ అయినారు. మీ సొంత ప్రాంతం ఏది? విశాఖపట్నంలో ఈరోజు గూగుల్ డేటా సెంటర్ వస్తుందంటే అది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఘనత కాదా? మరి మీరు పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి ఏం చేశారు? భూ ఆక్రమణలు, పెట్టుబడిదారులందరినీ బెదిరించి రియల్ ఎస్టేట్ వ్యాపారులందరినీ దళారులుగా మార్చి
అక్కడున్న గతంలో 2019 నుంచి 24 మధ్య ఎన్నికైన ప్రజాప్రతినిధులు అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా భూ కబ్జాలు చేసి ప్రజలను భయభ్రాంతులు గురి చేసి విశాఖపట్నాన్ని నాశనం చేసిన మీరు ఈరోజు విశాఖపట్నంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్చలేక చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద వ్యాఖ్యలు చేస్తారు. ఇంకో నాయకుడు సతీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు విదేశాలకు పోతే ఎక్కడికి పోతున్నారో చెప్పట్లేదంట. మీకు చెప్పిపోవాలా? వాళ్ళంతా ఎక్కడికి పోతున్నారో మీకు చెప్పి అడ్రస్లన్నీ చెప్పిపోవాలన్నా? రాష్ట్ర ప్రజలకు జవాబుదారీ మేము. అంతేగాని ప్రతి వ్యక్తి కూడా ప్రశ్నించే స్థాయి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ప్రశ్నించే స్థాయి మీకు లేదు. ఒక్కసారి మీరు మీ స్థాయిని గుర్తించుకొని మాట్లాడాలి. ఈరోజు గత దావోస్ పర్యటనలో చూస్తే 2,36,000 కోట్లు వచ్చినాయి. 20 కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. మరి బ్రూక్ఫీల్డ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసి మీరు ఓర్చలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. మీ ఉనికి కోల్పోయినారు. ఇదే చెప్తున్నా, ఇదే చలి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అమర్నాథ్ గారు. మరి లండన్కి ఎందుకు పోతున్నారు? లండన్ పోయినప్పుడు చల్లేదా? మీ వ్యక్తిగత పర్యటనలకు పోతున్నారు. బెంగళూరుకు పోయి మీరు సొంత డబ్బులు పెట్టుబడులు పెడుతున్నారు. లండన్లో మీ సొంత డబ్బులు అక్రమార్చనంతా పెట్టుబడులు పెడుతున్నారు. మరి దానికి లేని చలి రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్రానికి సంపద సృష్టించే పెట్టుబడులదారులను ఆహ్వానించేదానికి, అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేదానికి మీకు చలి ఉంది. కానీ మీ సొంత అక్రమార్చనను దాచిపెట్టుకునే దానికి మాత్రం విదేశాల్లో మీకు చలి లేదు. మరి ఛాలెంజ్కు ఏం సమాధానం చెప్తాడు ఈయన? మాజీ పరిశ్రమల మంత్రి విశాఖపట్నాన్ని అంతా నాశనం చేసినారు. మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. ఈరోజు ప్రజాధనంతో దావోస్ పర్యటన పేరుతో సతీ సమేతంగా లండన్లో వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టుకునే దానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన మాట వాస్తవం కాదా? చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కంపెనీలు, స్టార్టప్లు లక్షల కోట్లు పెట్టుబడులు రాకుండా చేసి నిరుద్యోగతను 24% పెంచిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆ దాంట్లను మాత్రం మేము క్రెడిట్ చోరీ చెయ్యం. మేము చేసిన పనులనే మేము చెప్పుకుంటాం, క్రెడిట్ తెచ్చుకుంటాం. అంతే తప్ప మీకున్న క్రెడిట్లన్నీ ఒకటే. బాబాయి హత్య క్రెడిట్ మీదే, అది మేము చోరీ చెయ్యం, మాకొద్దు. ఆస్తి కోసం సొంత చెల్లిని, తల్లిని ఇంటి నుంచి గెంటేసిన క్రెడిట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. మాకు కూడా ఆ క్రెడిట్ మేము చోరీ చెయ్యమబ్బా, మీ దగ్గరే పెట్టుకోండి ఆ క్రెడిట్. అదేవిధంగా ప్రశ్నించిన దళితులను అనగదొక్కడానికి క్రెడిట్ కూడా మీకే, మాకొద్దు, మీ దగ్గరే పెట్టుకోండి. బడుగు బలహీన దళితులను చంపేసిన వారిని వెనకేసుకొచ్చిన క్రెడిట్ కూడా మీరే పెట్టుకోండి. గత ప్రభుత్వంలో 19 నుంచి 24 మధ్య ఈ అంశాలన్నీ కూడా క్రెడిట్ మీకే, మాకొద్దు ఆ క్రెడిట్. 3 రాజధానులు అంటూ 3 ముక్కలు చేసిన క్రెడిట్ కూడా మీకే. మేము ఆ క్రెడిట్ చోరీ చెయ్యం, చోరీ చేసే అలవాటు మాకు లేదు. ఆ క్రెడిట్ కూడా మీదే, 3 ముక్కలు చేసిన క్రెడిట్ కూడా మీదే.